యాత్ర 2 2019 ఫిబ్రవరి 8న రిలీజ్ అయిన యాత్రకు కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమానే యాత్ర 2. యాత్ర 2 గురించి చెప్పాలంటే పర్ఫెక్ట్ బయోపిక్ అనే చెప్పాలి. నా మటుకు నా విషయానికి ఒక మూవీకి ఎప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుతారంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడే ఆ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందనే చెప్పాలి. అలాంటి ఎమోషనల్ జర్నీయే యాత్ర 2 అనే చెప్పాలి. విషయం ఏంటంటే ఎదుటి వారిని నెగిటివ్ గా చూపించాలి అన్న ఆలోచన కాకుండా నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. అది కూడా ఎదుటి వారిని హర్ట్ చేయకుండా చెప్తాను అన్నట్లు చెప్పాడు డైరెక్టర్ మహి. కథలోకి వెళ్తే జగన్ గారి జర్నీ ఏంటి అనేది కథ. ఈ కథ రాజశేఖర్‌తో ఎంట్రీ అయ్యి, జగన్ గారికి ఎంపీ సీట్ ఇచ్చే కార్యక్రమంలో జగన్ గారు ఎంట్రీ ఇస్తారు. నెక్స్ట్ రాజశేఖర్ గారి మరణం అంతా చాలా ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా ఎంగేజింగ్‌గా ఎళ్తుందనే చెప్పాలి. సెకండ్ హాఫ్ అయితే సాటిస్ఫాక్టరీ ఇస్తుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో ఎవ్రి సీన్ హాస్ ఎమోషనల్ కనెక్షన్ ఉండిద్ది ఖచ్చితంగా. ఆ ఎమోషనల్ కనెక్షన్‌తో మనం ఎంత అక్కడ వెళ్లి కూర్చొని చూస్తున్నట్లే అనిపిచ్చిద్ది. నెక్స్ట్ ఇంకో విషయం ఏందంటే డైరెక్టర్ మోర్ కాన్సంట్రేషన్ చేసిందేందంటే, ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించాలనేది పక్కన పెట్టి, ఓన్లీ జగన్ జర్నీకే స్టిక్ అయి తీశాడు ఈ మూవీని. సో, ఆ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాడనే చెప్పాలి డైరెక్టర్. నెక్స్ట్ ఈ మూవీ గురించి పాజిటివ్ విషయస్ మాట్లాడుకుంటే, జగన్ గారు క్యారెక్టర్ చేసిన 'జీవా' గాని, రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన 'మమ్ముట్టి' గాని, వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్‌లో జీవించారనే చెప్పాలి. నెక్స్ట్ రైటింగ్ డిపార్ట్‌మెంట్. ఎంత చెప్పుకున్న తక్కువే వీళ్ళ గురించి. డైలాగ్స్ ఏదో అతికిచ్చినట్లు కాకుండా చాలా అద్భుతంగా పండినాయనే చెప్పాలి సినిమాలో. నెక్స్ట్ డీఓపీ గురించి, ఎడిటర్ గురించి. వాళ్ళకి 100 మార్క్స్ ఇవ్వాలి. వాళ్ళ వల్లే ఈ మూవీ నిలబడిందని చెప్పొచ్చు. నెగెటివ్ పాయింట్స్ ఏదన్నా ఉందంటే కొంచెం స్లోగా ఉంటుంది. బట్ ఇలాంటి మూవీస్‌కి ఎమోషనల్ కనెక్షన్ కోసం ఆ స్లో ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్లో ఫేజ్ ఉన్నా కూడా ఎమోషనల్ కనెక్షన్ మనతో జర్నీ స్టార్ట్ అయ్యిద్దో, నువ్వు మూవీలో స్లో ఉన్నా పెద్దగా పట్టించుకోవు. సో, అది పెద్ద విషయం అనిపించలేదు నా వరకైతే స్లో. మై రివ్యూ 3 ఔట్ ఆఫ్ 5. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.